సౌదీ అరేబియాలో జైలు శిక్ష అనుభవిస్తున్న తన భర్తను స్వగ్రామానికి తీసుకురావాలని అతని భార్య కన్నీటితో వేడుకుంటుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన కుమ్మరి శ్రవణ్ కుటుంబ పోషణ కోసం అప్పులు చేసి గల్ఫ్ దేశానికి వెళ్లాడు. అక్కడ అనుకోని రోడ్డు ప్రమాద సంఘటనలో జైలుకు వెళ్లాడు. కేసు వివరణ అనంతరం అక్కడి న్యాయస్థానం బాధితుడికి 84 లక్షల రూపాయలు చెల్లించాలని తీర్పునిచ్చింది. మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాతే తన భర్త ఇంటికి చేరే అవకాశం ఉందని దివ్యాంగురాలైన భార్య మమత ఆవేదన వ్యక్తం చేసింది. గల్ఫ్ సంక్షేమ సంఘం సభ్యులు సమావేశాన్ని నిర్వహించి మమత భర్తను స్వగ్రామానికి తీసుకొచ్చేలా దాతలు ఎవరైనా సాయం చేయాలని కోరుతున్నారు. ఆయన సౌదీకి 2 సంవత్సరాలు వెళ్ళి యాక్సిడెంట్ కేసు అయింది. అక్కడ డ్రైవర్ ఫీల్డ్లో వెళ్ళాడు. అక్కడ యాక్సిడెంట్ కేసు అయింది. అక్కడి రియాల్లో 3,30,000, ఇక్కడి 84 లక్షలు. ఆర్థిక సమంగా నేను వికలాంగురాన్ని. నాకు ఒక కొడుకున్నాడు. మా అత్తగారు పోదారు. అభాగ్యురాలు, నిస్సహాయురాలు. తన భర్త సౌదీ దేశంలో ఏదో అనుకుని యాక్సిడెంట్లో ఇరికి జైలు పాలై తర్వాత ట్రావెల్ బ్యాన్ కావడం జరిగింది. ఈ మమత భర్త సౌదీకి వెళ్ళడానికి ఇక్కడ అప్పు చేసి సౌదీకి వెళ్ళిండు. ఆ అప్పు తీరకముందే ఇప్పుడు సమస్యలో ఇరుక్కొని భార్య ఇండియాలో, భర్త సౌదీలో గత 2 సంవత్సరాల నుండి వీళ్ళు ఎంతో మోసపడుతున్నారు. సమాజంలో ఉన్నటువంటి మానవతా దృక్పథం ఉన్నవాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు సహాయం చేసి మనకు సమాజం నుంచి మద్దతు కావాలి. మనం 15 లక్షల మంది తెలంగాణ కార్మికులు మనం అక్కడ పనిచేస్తున్నాం మొత్తం గల్ఫ్లో. కాబట్టి మన అందరం కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఇట్లాంటి వాళ్ళు కూడా ఇంకా చాలా మంది చిన్న చిన్న కేసుల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనం మద్దతుగా నిలవాలని చెప్పి నేను మెట్పల్లి కేంద్రంగా విజ్ఞప్తి చేస్తాను.